పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, ఇంతవరకు కూడా వారం వారం మా కార్యక్రమాలను పట్టుదలగా చూస్తూ మీ అనుభవాలు మాతో పంచుకొని మీ ఆశీర్వాదాలను మాకు తెలియజేస్తున్నందుకు టీవీ పక్షంగా మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. త్రినేత్రుడు అనే అంశం మీద నేను మీ ముందుకు రానయ్యున్నాను. దేవుని బిడ్డలారా, త్రినేత్రుడు అంటే 3 నేత్రాలు గలవాడు. 3 నేత్రాలు గలవాడు అని అన్యులు ఒక దేవుడిని పిలుస్తారు. నేను బైబిల్ ప్రకారంగా త్రినేత్రుని గురించిన ఒక మర్మాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు మనందరికీ కూడా తెలిసిన మర్మం ఏంటంటే, మన శరీరంలో ఉన్న భాగాలు. మన శరీరానికి ఉదాహరణకు శిరస్సుకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ, ఇంకా తల లోపల మెదడు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన సత్యాలు. మనం కళ్ళు ఉన్నప్పుడు ఈ కంటితో లోకాన్ని మనం చూస్తాం. కంటితో మనం లోకాన్ని చూస్తాం. లోకాన్ని చూసినప్పుడు ఈ కనపడ్డవన్నీ ఆశపడతాం, కావాలి అని కోరుకుంటాం. మన కళ్ళతో కనపడ్డవన్నీ కూడా ఉండాలి. పొరుగింటి వారికి స్కూటర్ ఉంటే మనకి స్కూటర్ ఉండాలి, పొరుగింటి వారికి మంచి ఇల్లు ఉంటే మనకు మంచి ఇల్లు ఉండాలి, పొరుగింటి వారికి కారు ఉంటే మనకు కారు ఉండాలి, ఆమెకు నగలు ఉంటే నాకు నగలు ఉండాలి, ఆమెకు పట్టు వస్త్రాలు ఉంటే నాకు పట్టు వస్త్రాలు ఉండాలి. అలాగా లోక్ సంబంధించినటువంటి వాటి మీద ఈ కన్నులు పని చేస్తాయి. ఈ కన్నులు పని చేయటం వలన మనం చాలా వరకు ఆ లోకంలో అన్నీ సంపాదించుకుంటాం. ప్రియులారా, మరి మన లోపల ఒక ఆత్మ అనేది ఉన్నది. దేవుడు పెట్టిన దీపం అని చెప్పబడుతుంది. మనిషి లోపల దేవుడు పెట్టిన ఒక దీపం ఉంది, అదే పరిశుద్ధాత్మ. ఎందుకంటే మన్నైనది మునుపటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరవలెను. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మర్మాన్ని మనం చూస్తాం. ఆత్మ కొరకైనటువంటి మనం మంచి మర్మాన్ని మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుపటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ మర్మం మనందరికీ ఎరిగిన సత్యం. ముఖ్యంగా దీనికంటే ముందు మనం తెలుసుకున్నాం, దేవుడు తన యొక్క స్వహస్తాలతో నరుని సృజించి నరుని తన పోలిక చొప్పున కలుగు చేసి జిగటమంటితో తయారు చేసి, మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది మనందరికీ తెలిసిన సత్యం. ప్రియులారా, మరి జీవాత్మ నీలో నాలో ప్రవహిస్తుంది. దేవుని యొక్క ఉచిత కృపాది. జీవాత్మ లేకపోతే ఈ మట్టి దేహం ఎందుకు పనికిరాదు అని మనం ఎరుగుదాం. ఇప్పుడు తెలుసుకుందాం, జీవాత్మకు మన శరీరానికి ఏ విధంగా కళ్ళు, ముక్కు, నోరు, అలాగే చెవులు ఉంటాయో, మన ఆత్మకు కూడా మనకి అన్నీ ఉంటాయని మనం ఎరుగుదాము. లోపల అన్నీ ఉంటాయి. ఎందుకంటే మరి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేదలాజరు అని ఇద్దరు ఉంటారు. వారిద్దరూ కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడని మనకు తెలుసు. పేదలాజరు అబ్రహాము దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నారు. ఇప్పుడు పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడికి దేవుడు కనబడుతున్నాడు. అంటే అతనికి కళ్ళున్నాయి, ఆత్మకు కళ్ళున్నాయి. అతడు దేవునితో మాట్లాడుతున్నాడు. అతనికి నోరుందని అర్థమవుతుంది. ఆత్మకు కళ్ళున్నాయి, నోరున్నాయి. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడని కేకలు వేసి చెప్పాను. చూడండి దేవుని బిడ్డల, కేకలు వేసాడంటే నోరుంది, మాట్లాడుతున్నాడు. కళ్ళున్నాయి, కనబడుతుంది, దృశ్యం కనబడుతుంది. చెవులున్నాయి, వినబడుతుంది. అబ్రహాము దేవుడు మాటలు అతనికి వినబడుతున్నాయి. అంటే నీ దేహానికి ఉన్న కళ్ళు, ముక్కు, నోరు, ఈ అవయవాలన్నీ కూడా ఆత్మ కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అందులో నీ ఆత్మ నేత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ధనవంతుడికి భూమి మీద ఉన్నప్పుడు అతని ఆత్మ నేత్రం మూసుకుపోయింది. ఎదురు ఉన్నటువంటి లాజరు 2 కళ్ళతో శరీర నేత్రంతో చూడగలిగాడు. ఆత్మ నేత్రంతో చూసుంటే ఆ లాజర్ని గుమ్మం పక్కన పడేసిన రొట్టె ముక్కలు తిననిచ్చేవాడు కాదు. తన ప్రక్కన కూర్చోబెట్టుకొని తనతో పాటు భోజనం పెట్టేవాడు. అతనికి ఆత్మ నేత్రాలు మూసుకుపోయినాయి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఆత్మ నేత్రాలు మూసుకుపోయినాయి గనుక ఆ లాజర్ని పట్టించుకోలేదు, పేదలాజర్ని పట్టించుకోలేదు. కానీ పేదలాజర్కి ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి గనుక అతడు దేవుని యందు ఆనందించాడు. లేమిలో, కలిమిలో, రోగంలో, బాధలో, వివస్త్రలో, లేని స్థితిలో దేవుని యందు ఆనందించాడు. కారణం ఒకటే కారణం, అతనికి మనోనేత్రం వెలిగింపబడింది. ఆ మనోనేత్రాన్ని గురించినటువంటి మర్మం ఈ రోజున మీతో పంచుకుంటున్నాను. ప్రియులారా, మనకు ఈ 2 కళ్ళుతో పాటు లోపల ఒక నేత్రం ఉంది. ఆ నేత్రాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చూద్దాం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే,
దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వానికి ప్రకాశింపకుండు నిమిత్తము తన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. ఇదండి దేవుని బిడ్డలారా, అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగచేసిందంట. అందుకే భూమి మీద ఉన్న ధనవంతునికి 2 కళ్ళుతో అనుభవించాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని మనోనేత్రం పనిచేయకపోవటం వలన లోకాన్ని అనుభవించాడు. లోకంలో అతనికి ఏ లాభం కలగలేదు. లోకంలో మనుషుల మధ్య శరీరాశ నేత్రాశ జీవపుడంబాన్ని సంపాదించుకోగలిగాడు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉన్నటువంటి ఆస్తిని అతను కూర్చుకోలేకపోయాడు. కారణం అతనికి మనోనేత్రం గుడ్డితనాన్ని కలిగి ఉంది. యుగ సంబంధమైన దేవత అతని మనోనేత్రానికి, అతను అవిశ్వాసి, అందుకే అతనికి ఆ నేత్రానికి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. ఆ గుడ్డితనాన్ని ఎప్పుడైతే కలుగు చేశాడో అతడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యాతన అనుభవించే పరిస్థితికి దిగజారిపోయాడు. ప్రియులారా, పేదలాజరు మనోనేత్రం వెలిగింపబడింది కనుక, అందుకే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 17-19 వచనాలు మనం చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ప్రియులారా, మనోనేత్రం వెలిగింపబడినట్లయితే ఇక్కడ మనం వింటున్న పదం ఏంటంటే, పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్పిన మాట ఏంటంటే మనోనేత్రాలకు గుడ్డితనం. ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడి అన్న పదం వాడడం జరిగింది. అంటే అది దీపం, దాని పేరు ఆత్మదీపం. మనోనేత్రం అంటే ఆత్మదీపం. ఆత్మదీపాన్ని మరి సాతాను ఆరిపేస్తున్నాడు. ఆరిపేయడం కాదండి ప్రియులారా, చెప్పాలంటే అది వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగును మనలను గ్రహింపనివ్వడు, ఆ వెలుగును మనలకు ఉపకారంగా ఉండనివ్వడు. పరిశుద్ధుడైన పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. పేతురు భక్తుని ద్వారా ఈ మర్మం బయటకు వచ్చింది. అంటా విశ్వాసి, మనందరం భక్తులమే, మనందరం పరిశుద్ధులమే, దేవుని దగ్గర కడగబడిన వాళ్ళం. అయితే బయటికి వెళ్ళగానే కొంతమంది మందిరంలో కూడా సాతాను చేత మింగబడుతున్నారు. సాతాను చేత మింగబడడం వలన మన బాహ్య నేత్రాలు కనబడుతున్నాయి, కానీ ఆత్మనేత్రం మూసుకుపోబడుతుంది. సాతాను మింగేస్తున్నాడట. వాక్యం చెప్తుంది, విరోధైన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడట. చెప్పాడు కదండి యెహోవా దేవునితో సాతాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నా అంటాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. భూమి మీద అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? దొంగ రాత్రులు తిరుగుతాడు. ఏ ఇల్లు లోకు దొరుకుతుందా, ఏ ఇల్లు లూటీ చేయొచ్చా, దొరికిన ఇల్లు కాపలా లేని ఇళ్లను దోచుకుంటాడు దొంగ. నీవు ఆత్మీయమైన కాపుదల లేకపోతే నిన్ను దోచుకుంటాడు. వాక్యం ఏం చెప్తుందంటే 34వ సంకీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుగా ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలుగా ఉండి రక్షించునంటే దేవుని బిడ్డ చుట్టూ దూత ఉంటుందంట దేవుని బిడ్డలారా. అందుకు అపవాది తాకలేడు, మింగలేడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కాపుదలను విడిచిపెట్టావో అపవాది వెంటనే మింగుతాడు. నీకు కాపలా లేకపోతే కాపలా లేని ఇల్లు దొంగ ఎలా దోచుకుంటాడో, ఎవరూ లేని ఇంటిని ఎలా దోచుకుంటాడో, అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది నీవు దేవుని వాక్యం అనే కాపుదల నీలో లేకపోతే నిన్ను మింగుతాడు. మింగినప్పుడు ఏమవుతుంది? నీ మనోనేత్రం మాత్రం మూయగలుగుతాడు వాడు.
నీ ఆత్మను మింగుతాడు, నీ శరీరాన్ని జోలికి రాలేడు వాడు దేవుడు పిలిచే వరకు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 90 అధ్యాయంలో ఉంటుంది, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు. అప్పటి వరకు కూడా నీ శరీరం జోలికి వాడు వెళ్ళాడు, నీ ఆత్మను మాత్రం మింగుతాడు దేవుని బిడ్డ, నీ ఆత్మను వాడు మింగుతాడు. అందుచేత ఆ ఆత్మ నేత్రం మూసుకుపోబడుతుంది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను నీ జీవితంలో చెలగాటమాడుతున్నాడని గుర్తెరిగితే, ఇదిగో పేతురు భక్తుడు చెప్పినట్టుగా నిబ్బరం కలిగి ధైర్యంగా మెలకుగా ఉండాలని చెప్తున్నాడండి. మెలకుగా ఉంటే ఆ దుష్టుడు నిన్ను తాకలేడు, నీ జోలికి రాలేడు. అవునండి, వాడు చీకటి, దేవుడు వెలుగు. దేవుణ్ణి కాపుదలగా ఉన్న వాళ్ళకి ఆ చీకటి తాకడానికి అవకాశం ఉండదు. లైట్కి చీకటికి ఏం పొత్తు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? లైట్ వెలుగుతుంటే లైట్ దారి దాపులకు కూడా చీకటి రాలేదు. చీకటి పారిపోవడమే తప్ప రెండోది ఉండదు. సాతాను చీకటి, దేవుడు వెలుగు. దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళని సాతాను తాకలేడు విశ్వాసులారా, సాతాను తాకలేడు. అందుచేత దేవుణ్ణి కలిగి ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ రోజు ఆది దంపతులను మరి ఆ గర్జించు సింహం వచ్చి మింగింది. మింగబట్టే వాళ్ళు దేవుని మాటలు రుచించలేదు. వాళ్ళకి ముందు ఆ మనోనేత్రం వాళ్ళకు ఉంది కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా చెప్పడం జరిగింది. ప్రియులారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు, ఒక్క మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినొద్దు అన్నాడు. ప్రియులారా, దేవుడు అన్నీ తినకండి, ఈ ఒక్కటే తినండి అంటే అప్పుడు శోధనలో పడడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని పళ్ళు తినమని ఒక్కటే తినొద్దు అన్నాడు దేవుడు. చూడండి ఆయన ప్రేమ ఎందుకు? ఆయనకి పరీక్ష పెట్టడానికి, సాతానుని గెలుస్తారా లేదా అని పరీక్ష పెట్టడానికే తప్ప దేవునికి మరో ఉద్దేశం ఉండదు. దేవుడు తినమంటే ఆ పండు కూడా తినమని చెప్పగలడు. కానీ సాతాన్ని జయించాలి నా బిడ్డలు, నాకులాగా ఉండాలన్న ఆశ తండ్రికి ఆశ. అందుకే తండ్రి ఆ పరీక్ష పెట్టాడు వాళ్ళకి. పరీక్ష పెడితే అన్ని పళ్ళు తినొచ్చు, అదేంటి పరీక్ష. ఆ ఒక్క చెట్టు పండే తిన, అది కూడా తోట మధ్యలో ఉన్నదండి, కొన్ని అందుబాటులో కూడా లేదు, తోట మధ్యలో ఉంది. సాతాను ఏం చేసిందంటే మింగేసింది వాళ్ళని. ముందు ఆ అవ్వని మింగింది, తర్వాత ఆదాముని మింగింది. మింగబట్టి వాళ్ళ మనోనేత్రం మూసుకుపోయింది. మనోనేత్రం మూసుకుపోవడంతో వాళ్ళ బాహ్య నేత్రాలే పనిచేశాయి. బాహ్య నేత్రాలకి ఆ పళ్ళు ఇంపుగా కనపడ్డాయి, సొంపుగా కనపడ్డాయి. అందుచేత చూపు నాకు రమ్యమైనది అని వ్రాయబడింది. కనుక ఆ బాహ్య నేత్రాలే కనపడ్డాయి. కానీ అతనికి వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి ఉంటే దేవుని మాట లక్ష్య పెట్టేవారు, వాళ్ళు లక్ష్య పెట్టేవారు. ఆ సాతానుకు అవకాశం ఇచ్చారు, మింగవేయబడ్డారు. మింగవేయబడి మరి భయంకరమైన శాపానికి గురయ్యారు. అదే ప్రక్రియ, సేమ్ వాయిస్, అదేలాగా ఇప్పుడు కూడా మనం కూడా సాతాను చేత మింగవేయబడుతున్నాం. వాక్యాల అర్థం కాదు. భక్తిగా ఉన్న వాళ్ళకి రాజకీయాలు కావాలి, భక్తిగా ఉన్న వాళ్ళకి పదవులు కావాలి, భక్తిగా ఉన్న వాళ్ళకి డబ్బు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఎందుకంటే విరోధైన అపవాది మింగుతుంది, ఒక్కొక్కరిని భక్తి పరుల్ని మింగుతుంది, పరిశుద్ధంగా ఉండ వాళ్ళని మింగుతుంది. అందుచేత ఆ విరోధైన అపవాది యొక్క ఆధిపత్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మాటలు వింటారు, కానీ వాళ్ళకి లక్ష్యం ఉండదు. ఎవరైనా సరే దేవుని మాటలు వినుసొంపుగా ఉంటాయి. పాస్టర్ గారికి మార్కులు వేసేవారుగా తయారవుతారు. పాస్టర్ గారు బాగా చెప్పారు, బాగా చెప్పలేదు, పాస్టర్ గారు ఇంత బాగా చెప్పారు, లేకపోతే ఇంకా బాగా చెప్పలేదు. ఈ రెండే మీకు తెలుస్తాయి విశ్వాసి. కారణం విరోధైన అపవాది కడుపులో ఉన్నావు నువ్వు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు అతనికి ప్రపంచం కనబడలేదు. దేవుని బిడ్డలారా, అతనికి ప్రపంచం కనబడలేదు. దాని కళ్ళున్నాయి, అతనికి కళ్ళున్నాయి. అతన్ని ముందు సాతాను మింగింది. అందుకే దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకు వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన పని చేయలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన కనుదృష్టి ఆ యోనా మీద పెట్టి తుఫాను ద్వారా
మరి తీసుకొచ్చి చేప కడుపులోకి వేసేసాడు. చేప కడుపులో ఉన్నంత వరకు ఆ యోనాకు లోకం కనబడతలేదు. కళ్ళున్నాయి, దేహం ఉంది, దేహానికి కళ్ళు ఉన్నాయి. అప్పుడు అతను మనోనేత్రం అప్పుడు తెరవబడింది. తెరవబడ్డాక దేవునికి ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా మనోనేత్రం తెరవబడ్డాకే ఎవరైనా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. మనోనేత్రం మూసుకున్నంత వరకు నటిస్తాం, దేవునితో సహవాసం చేస్తున్నట్టుగా నటిస్తాం. చర్చికి వస్తాం, వెళ్తాం, అన్నీ చేస్తాం, పనులన్నీ చేస్తాం, కానీ వాక్య ప్రకారంగా నడవం. ఎందుకు? బాహ్య నేత్రాలు పని చేస్తాయి కానీ మనోనేత్రాలు పని చేయవు. అందుచేత ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ యోనా పరిస్థితి ఏంటంటే, అతడు కళ్ళున్నాయి కానీ లోకం కనబడతలేదు. ఎందుకంటే చేప కడుపులో ఉన్నాడు. ఆ చేప అవయవాలన్నీ కనబడతాయి తప్ప లోకంలో బయట ఉన్న నీళ్ళే కనపడవు ఆయనకి. అంత భయంకరమైన పరిస్థితి కనబడుతుంది అతనికి. ఈరోజు సాతాను వలలో చిక్కబడి మింగివేయబడిన మనం సాతాను కడుపులో ఉన్నాం. అందుకు మనకు కళ్ళున్నాయి, మనకు లోకం అంతా కనబడుతుంది, పరలోకం మాత్రం కనపడదు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో స్థలం సంపాదించుకోవాలా, దేవుని మాటలు వినడానికి పనికొస్తాయి. యేసుప్రభు వారు ఏమన్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ భూమి మీద ధనం కూర్చుకోకండి, మరి ఇక్కడ ధనం దొంగలెత్తుకెళ్తారు, దోచుకుంటారు, మరి చిమ్మెట్లు కొడతాయి, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, పరలోకంలో ధనం కూర్చుకోండి, అక్కడ ఎవరో దొంగలెత్తుకెళ్ళరు, ఏ విధమైనటువంటి నష్టం ఉండదనే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించుకోవాల్సింది, ఈ మాటలు ఎన్నిసార్లు విన్నామో. ఎవరో భూమి మీద ధనం దాచుకోకుండా ఉంటున్నారో, ఎవరో మరి పరలోకంలో ధనం కూర్చుకుంటున్నారు. చాలామంది సేవకులు పరలోకంలో 10 రూపాయలు కూర్చుకుంటున్నారు, భూమి మీద 90 రూపాయలు కూర్చుకుంటున్నారు. ఉండవలసింది పరలోకంలో ధనం, భూమి మీద కాదు. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు పరలోకంలో 90 రూపాయలు కూర్చుకొని భూమి మీద 10 రూపాయలతో మనం జీవిస్తాం. ప్రియులారా, మన మనోనేత్రం ఎప్పుడైతే మూయబడతాదో, ఆ 3వ నేత్రం, దాని పేరు త్రినేత్రం, ఆ 3వ నేత్రం ఎప్పుడైతే మూయబడతాదో అప్పుడు పరలోకం మనకు కనపడదు, భూలోకంలో అన్నీ కనబడతాయి. భూలోకంలో అన్నీ కనబడతాయి. దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నవన్నీ నాకే అనుకుంటావే, ఎంతో సంపాదించి విడిచిపెట్టిపోతావే. భూమి మీద ఉన్నవన్నీ నాకే అనుకుంటావే, ఎంతో సంపాదించి విడిచిపెట్టిపోతావే. ఈ భూమి ఆకాశములు నశించే రోజునా ఈ భూమి ఆకాశములు గతించే రోజున నీ గతి ఏమవుతుందో గమనించి మసలుకో. దీపముండగానే నీ ఇల్లు దిద్దుకో, ప్రాణముండగానే పాపాలు ఒప్పుకో. మట్టి దేహమా మట్టి పాలవుతావని మరచిపోకుమా, మట్టి దేహమా. ప్రియులారా, ఈ భూమి మీద అన్ని నాకే నాకే అనిపించేలాగా
నీ మనోనేత్రాన్ని మూసివేసి సాతాను నీ జీవితంతో చెలగాటమాడుతున్నాడు. నీకు ఈ వాక్యం హత్తుకుంటే ఈరోజే నీ మనోనేత్రాన్ని వెలిగించు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసు నాన్నగారు, మీ బంగారు పాదాలకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రక్షక, ఇదిగో ఈరోజు మీరు మాకిచ్చిన ఈ త్రినేత్రుడు అనే అంశం మీద మా మనోనేత్రం కొరకైనటువంటి మర్మాలు మాకు చెప్పారు. ఆ మనోనేత్రాలు మూసుకుపోవడం వలన నీ పరిశుద్ధమైన మాటలే మాకు రుచించవునైనా అర్థం కావు తండ్రి. ఎప్పుడైతే మా మనోనేత్రం తెరవబడుతుందో మీ అంతటి వాళ్ళం అవుతాం ప్రభువా. మీకులాగే మేము పరిచర్య చేస్తాం, మీకులాగే ఆత్మల భారం కలిగి ఉంటాం తండ్రి. సహాయం చేయండి. మా మనోనేత్రాన్ని వెలిగించి మా జీవితంలో క్రొత్త దీవెన ప్రసాదించమని ఈ ప్రార్థనలో ఎక్కిమించిన వారు ఎట్టి వ్యాధి రోగంలో ఉన్నారు, యేసు నామమున స్వస్థత కలుగునుగాక. దేవా, అప్పుల ఇబ్బందులతో బాధపడుతున్న వారికి విడుదలనిచ్చి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని అడుగుతున్నాను నాయన. చదువుకున్న బిడ్డలకు తెలివి, జ్ఞానం, ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంతాన లేమితో బాధపడుతున్న నా సహోదరులకు గర్భాలు తెరవచేయండి తండ్రి. నాయన, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు ఉద్యోగం, ఉపాధిని కలుగు చేయండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. బాలింతలకు, తల్లి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నా బిడ్డలందరికీ అన్ని మంచి చేసి తండ్రి, కోర్టు కేసుల్లో ఉన్నవారికి న్యాయమూర్తిగా ఉండి న్యాయం చేయమని తండ్రి, అవసరంలో ఉన్న వారికి అవసరం తీర్చి దీవెన దాయిచేయమని ఆశీర్వదిస్తూ యేసునామాన్న ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని మహిమ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు, ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరికీ సదా తోడయండి, మంచి చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.